బెజవాడ దుర్గా గుడికి భక్తులు భారీగా క్యూ కట్టారు. నూతన సంవత్సరం మొదటి రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతోంది. కొత్త సంవత్సరం వేళ అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన పరిస్థితి కనబడుతుంది. తెల్లవారుజాము నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చిన పరిస్థితి కనబడుతోంది. కొత్త సంవత్సరం వేళ అమ్మవారిని దర్శించుకుంటే తమకు శుభం కలుగుతుందని వారంతా కూడా విశ్వసిస్తుంటారు. కేవలం విజయవాడే కాదు, అలాగే ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతాలతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చిన పరిస్థితి కనబడుతోంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే స్వామి, ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారిని కొత్త సంవత్సరం వేళ దర్శించుకోవడం ఎట్లా ఉంది? మంచిగా ఉన్నది, మాకు చాలా మంచిగా ఉన్నది. మేము తెలంగాణ నుంచి వచ్చినాం, నల్గొండ జిల్లా మాది. చాలా మంచిగా ఉన్నది. ఏటా వస్తుంటారా? ఏటా 2-3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేస్తున్నాం. ఏటా 2-3 సంవత్సరాలు మంచిగా అనిపిస్తుంది దర్శనం. అట్లా అమ్మ, ఎలా ఉందమ్మా కొత్త సంవత్సరం వేళ అమ్మవారిని దర్శించుకున్నాం? మేము వరంగల్ నుంచి వచ్చామండి. చాలా సంతోషం అండి, చూసినందుకు మాకు బాగుందండి. దర్శనం అవుదామనికి వచ్చేసాం, చాలా బాగుందండి. వచ్చినంత టైం పట్టుద్దు అనుకున్నామండి, కానీ తొందరగా అయింది. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు. ఏటా వస్తుంటామండి. అయితే మనం చూస్తున్నాము, చిన్న పిల్లలు కూడా అమ్మవారిని దర్శించుకుందుకు ఉదయాన్నే అమ్మవారి ఆలయానికి వచ్చిన పరిస్థితి. ఎలా ఉందమ్మా అమ్మవారిని దర్శించుకున్నారు కదా? అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం, నాకు చాలా నచ్చింది అమ్మవారు. దర్శించుకోవడానికి నేను వైజాగ్ నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం మేము వైజాగ్ నుంచే వస్తాము. ఏం కోరుకున్నావు అమ్మవారిని? అమ్మవారిని నేను బాగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకొని పేరెంట్స్ని బాగా చూసుకోవాలని కోరుకున్నాను. ఎలా ఉంది? అమ్మవారిని దర్శించుకున్నారు కదా, కొత్త సంవత్సరం వేళ అంటే ఎప్పుడు వస్తుంటారా? అట్లా మేము ఎప్పుడు వస్తామండి, చాలా హ్యాపీ. మేము ప్రతి సంవత్సరం వస్తాము. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అమ్మవారికి అందరి దయ ఉండాలని, ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. చూస్తున్నాము, ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త సంవత్సరం వేళ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఏడాదిలో తొలి రోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఈ ఏడాది అంతా కూడా తమకు శుభం కలుగుతుంది. తమతో పాటు అందరికీ కూడా మంచి జరగాలని కూడా భక్తులు అమ్మవారిని కోరుకుంటున్న పరిస్థితి మనకి ఇంద్రకీలాద్రిపై కనిపిస్తోంది.